అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. అన్నిటికీ ఆయనేనా? ఏ సమస్య వచ్చినా నేరుగా ముఖ్యమంత్రి స్పందించాలా? మిగతా వాళ్లకు బాధ్యత లేదా? చేసింది చెప్పుకోవాలన్నా, ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలన్నా డైరెక్ట్గా సీఎం ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్స్ ఏం చేస్తున్నారు? అటు అధికార పార్టీ, ఇటు క్యాబినెట్ పరస్పర సమన్వయంతో సహకరించుకుంటూ అడుగు ముందుకు వేసినప్పుడే ఎక్కడైనా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, వ్యవహారాలు సక్రమంగా నడుస్తాయి. అఫీషియల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అధికార పార్టీ నేతలకు ఆ ప్రయారిటీ ఉండటం సాధారణం. సో ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే పార్టీ విపక్షాలు డైరెక్ట్గా సీఎంని అటాక్ చేస్తే క్యాబినెట్ సహచరులు వెంటనే రియాక్ట్ అయ్యి కౌంటర్స్ ఇవ్వడం కూడా సర్వసాధారణం. కానీ ప్రస్తుతం తెలంగాణలో అలాంటి వాతావరణం కనిపించడం లేదన్నది పొలిటికల్ అబ్జర్వేషన్. సో ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటిముంటున్నట్టు ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతుంది ప్రజల్లో కూడా. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా పార్టీ నేతల్లో ఇంకా ఆ జోష్, ఆ వ్యూహం కనిపించడం లేదని అంటున్నారు. సో ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరిగిన మరో రీజన్ అయినా నేరుగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించాల్సి వస్తుంది తప్ప ఇటు పార్టీ నుంచి కానీ అటు క్యాబినెట్ మంత్రుల నుంచి కానీ ఆశించిన స్థాయిలో రియాక్షన్స్ ఉండడం లేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని తీసుకుంటే ఈసారి గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. సో అన్ని గన్ని బ్యాగుల కొరత, మరి రవాణాకు లారీలు చాలకపోవడం లాంటి సమస్యలన్నీ తలెత్తాయి గ్రౌండ్ లెవెల్లో. ఈ పరిస్థితుల్లో మంత్రులు యాక్టివ్ రోల్ తీసుకొని ఉన్న సమస్యల్ని చెప్పి రైతుల్ని మెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. గతంలో పోల్చితే ఇప్పుడు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు వేగం కూడా పెరిగింది. కానీ దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువ రావడంతో ఇప్పుడు సమస్యగా అనిపిస్తోంది. సాధారణంగా సమస్యలు ఏటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అధిగమించేందుకు యంత్రాంగం చేసే ఏర్పాట్లలో ప్లానింగ్ లోపమే అసలు సమస్య. దాన్ని సరిదిద్దేందుకు కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. సో కనీసం ఆ చేసింది చెప్పుకోవడంలో కూడా అధికార పార్టీగా కాంగ్రెస్ నేతలు, క్యాబినెట్ మంత్రులు విఫలమవుతున్నారని, కొందరైతే అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇస్తే ప్రెస్ నోట్లు, లేదంటే అరకొర రివ్యూలే అన్నట్టు ఉంది పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్స్ కూడా మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటివరకు బండి భగీరథ ఎపిసోడ్పై కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ మాట్లాడిందే లేదు. సో ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖనే చూసుకుంటారని అనుకుంటున్నారా, లేదంటే మొత్తానికే ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తారని భావిస్తున్నారో కానీ అత్యంత కీలకమైన అంశాల్లో కూడా సీనియర్స్ నుంచి రియాక్షన్స్ ఉండడం లేదు. ప్రతి అంశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సి వస్తుందన్నది ఓపెన్ టాక్. అయితే పార్టీ సీనియర్స్, మంత్రులు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేసే మాటల దాడి ప్రభావం అందరి మీద పడుతుందని, లాభ నష్టాలకు అంతా ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సంగతి మర్చిపోతున్నట్లు ఉన్నారన్న టాక్ నడుస్తుంది. అసలు వీళ్ళకి దిశానిర్దేశం కరువైందా అన్నది ఇంకొందరి ప్రశ్న. సో పార్టీ నుంచి వచ్చే రియాక్షన్స్ కూడా మొక్కుబడిగా ఉంటున్నాయి తప్ప విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్న, ప్రభుత్వానికి నిలబెట్టాలన్న కసి ఏమాత్రం ఏ కోశానా కనిపించట్లేదని మాట్లాడుకుంటున్నారు. సో మరోవైపు మంత్రులు అసలు గాంధీ భవన్ వైపు రావడమే మానేశారు. ఇప్పటిదాకా పార్టీ ఆఫీస్ మెట్లెక్కని ఎంపీలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అధికారంలో ఉండి ఉమ్మడిగా ముందుకు కదలాల్సిన పార్టీ ఎందుకు డల్గా మారిందన్నది $1 మిలియన్ ప్రశ్న. సో అంతా ఆయనే చూసుకుంటారంటూ భారం మొత్తం సీఎం రేవంత్ మీదే వేసేస్తే ఆయన మాత్రం ఎంతవరకని మోస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు అందరూ ఆ పవర్ని అనుభవిస్తున్నట్టే. రేపు ఒకవేళ తేడా కొడితే నేడు నోళ్లకు తాళాలు వేసుకున్న వాళ్ళు కూడా విపక్షంలోకి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకేం ప్రత్యేకంగా పవర్స్ రావు కదా. మరి కలిసి పని చేసుకుంటే ఉన్న పవర్నే నిలబెట్టుకోగలుగుతాం కదా అన్నది కాంగ్రెస్లోని ఒక వర్గం లాజిక్ చెప్తుంది. సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న పరిస్థితి మారితేనే అందరికీ భవిష్యత్తు ఉంటుంది తప్ప కొందరికే ప్రత్యేకం కాదని అంటున్నారు. సో క్యాబినెట్ మంత్రుల్లో ఇప్పుడున్న వైఖరి అందరికీ నష్టం చేసేది తప్ప మేం తప్పించుకుంటామంటే ముందు ముందు తిప్పలు తప్పవన్నది కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో ఉన్న నేతల అభిప్రాయం. మరి కేవలం ప్రతి ఇష్యూకి రేవంత్ రెడ్డి స్పందించాలా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.